నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్. నేను రాజు. కేరళలోని కొచ్చి యూనివర్సిటీలో తొక్కిసలాట జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో 4 విద్యార్థులు మృతి చెందగా 40 మందికి పైగా గాయాల పాలయ్యారు. వర్సిటీలో జరిగిన మ్యూజిక్ ఫెస్ట్ లో ఈ తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. മാത്രമല്ല സമീപവാസികളായ ആളുകൾ ആസ്വദിക്കാൻ വരാറുണ്ട് ഇതുപോലത്തെ എല്ലാ പരിപാടികളും. പ്രധാനപ്പെട്ട മറ്റൊരു അപാകത പറയുന്നത് എൻട്രിയും എക്സിറ്റും ഒറ്റ ഗേറ്റ് ആയിരുന്നു എന്നുള്ളതാണ്. അതൊരു വലിയൊരു അപാകതയാണ്. അപ്പൊ അങ്ങനെ ബാക്കിയുള്ള കാര്യങ്ങള് ഞാൻ മനസ്സിലാക്കുന്നത് അവിടെ സ്റ്റെപ്പിൽ ആൾക്കാർ നിന്ന് ക്രൗഡ് നിന്നു, പുറത്തുനിന്നുള്ള ആൾക്കാരെ അകത്തേക്ക് കയറാൻ വേണ്ടി വന്നപ്പോഴത്തേക്കും എല്ലാരും കൂടി താഴെ വീണു എന്നുള്ളതാണ്. അപ്പൊ അതായത് പുറത്തേക്ക് പോകാനുള്ള തിരക്കിലല്ല താഴെ വീണ്, ആ സ്റ്റെപ്പിലേക്ക് വീണു എന്നാണ് ഇപ്പൊ എനിക്ക് കിട്ടിയ വിവരം. ബാക്കി ഞാൻ കൂടുതൽ ഒന്നുകൂടെ ഇല്ല. 4 പേരാണെന്നും 2 പെൺകുട്ടികളും 2 ആൺകുട്ടികളും എന്നാണ് നമുക്ക് കിട്ടിയ വിവരം. ബാക്കിയുള്ളത് എഞ്ചിനീയറിംഗ് പഠിക്കുന്നതാണ്. മറ്റ് ആശുപത്രിയിലുള്ള കുട്ടികളുടെ ഇന്ററിലെ കുഴപ്പമില്ല ആ കുട്ടികൾക്ക്. ഇനിയിപ്പോ സ്ഥലം കൊണ്ടേക്കാ ഞാനിപ്പോ ഹോസ്പിറ്റലിലേക്ക് പോകും. ഓക്കെ. കാര്യങ്ങൾ വിശദീകരിച്ചു. కేరళలోని కొచ్చి యూనివర్సిటీలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. యూనివర్సిటీలో జరిగిన మ్యూజిక్ ఫెస్ట్ లో అపశృతి జరిగింది. వర్సిటీలో జరిగిన మ్యూజిక్ ఫెస్ట్ లో యువత అంతా కూడా ఉత్సాహంగా పాల్గొన్న క్రమంలోనే ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 4 విద్యార్థులు అక్కడికక్కడే ఊపిరాడక మరణించినట్టుగా తెలుస్తోంది. మరో 40 మందికి పైగా విద్యార్థులు గాయపడినట్టుగా తెలుస్తోంది. గాయపడిన వారిని ప్రస్తుతం కేరళలోని స్థానిక ఆసుపత్రికి అందించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపైన కాలేజ్ యాజమాన్యం కూడా స్పందించింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామంటూ కూడా యాజమాన్యం చెప్పడం జరిగింది. మరోవైపు పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. హుటాహుటిన ముందుగా గాయపడ్డ విద్యార్థులను కొచ్చి యూనివర్సిటీ నుంచి ఆసుపత్రులకు తరలించే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి ఉన్న విద్యార్థులందరినీ కూడా ప్రమాద స్థలి వద్ద నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఇంకా పోలీసుల విచారణ అయితే కొనసాగుతోంది. ఏదేమైనా కేరళలోని కొచ్చి యూనివర్సిటీలో జరిగిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, కేరళలోని కొచ్చి యూనివర్సిటీలో జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలు ఏంటి? రాజేశ్వరి, కేరళం కొచ్చి యూనివర్సిటీలో ఒక తొక్కిసలాట అనేది కూడా జరిగింది. ఈ ఘటనలో 4 విద్యార్థులు మృతి చెందితే 40 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనకు కారణం యూనివర్సిటీలో జరిగిన మ్యూజికల్ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ సందర్భంగా తొక్కిసలాట అనేది కూడా జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఏంటి కూడా రావాల్సింది. ఇంతమంది ఒక చోట ఎందుకు గుమిగూడారు, గుమిగూడినప్పుడు తొక్కిసలాట జరగడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా తెలియాల్సింది. ఎందుకంటే ఈ ఘటనలో 4 విద్యార్థులు మృతి చెందితే 40 మందికి గాయాలయ్యాయి. అయితే ప్రస్తుతం ఈ ఘటన జరగడానికి మ్యూజికల్ ఫెస్టివల్ కారణం అని చెప్పేసి చెప్తున్నారు. కానీ మ్యూజికల్ ఫెస్టివల్ లో భాగంగా తొక్కిసలాట అనేది కూడా ఎందుకు జరిగింది, ఎవరైనా భయభ్రాంతులకు గురి చేయడం వల్లనే ఈ ఘటన అనేది కూడా జరిగింది అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇది కొచ్చి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ ఘటన అనేది కూడా జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే గాయపడ్డ వాళ్ళని సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అనేది కూడా అందిస్తున్నారు. అయితే ప్లేబ్యాక్ సింగర్ నిఖితా గాంధీ సంబంధించిన కార్యక్రమంలో భాగంగానే యూనివర్సిటీలో ఓపెన్ ఎయిర్ థియేటర్ లో ఈ ఫెస్టివల్ అనేది కూడా నిర్వహిస్తున్నారు. ఈ ఫెస్టివల్ లో భాగంగా తొక్కిసలాట అనేది కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఘటన జరిగిన వెంటనే ఎమర్జెన్సీ సర్వీసెస్ క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అనేవి కూడా ప్రాంతానికి చేరుకున్నారు. ఎవరైతే తీవ్ర గాయాలయ్యారో వాళ్ళందరినీ కూడా కమలా మెస్సి మెడికల్ కాలేజ్ కి తరలించి అక్కడ చికిత్స అనేది కూడా అందిస్తున్నారు. కేరళకు సంబంధించిన హెల్త్ మినిస్టర్ ఈ ఘటన పైన మరిన్ని వివరాలు సేకరించి ఘటనలో గాయపడ్డ బాధితుల దగ్గరుండి వైద్య చికిత్స వాళ్ళని పర్యవేక్షించడం కూడా చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.
బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలనలో ప్రజలు నరకం చూశారని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. కామారెడ్డిలో ప్రధాని మోదీ విజయ సంకల్ప సభలో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో బీజేపీ హవా నడుస్తోందన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను బీజేపీ నెరవేరుస్తుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. 9 वर्षों के शासन से परेशान हो चुके हैं, बीआरएस से मुक्ति चाहते हैं. यहां के लोग उस कांग्रेस से भी मुक्ति चाहते हैं जिसने 7 दशक तक सत्ता होने के बावजूद भी इस पूरे क्षेत्र का लगातार तिरस्कार किया. और इसलिए इस बार हवा बीजेपी की ओर है. तेलंगाना के लोग बीजेपी से उम्मीद लगा रहे हैं. దళిత బంధు పథకంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కమిషన్లు తీసుకుంటున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. తమ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నుంచే దళిత బంధు పథకాన్ని కాపీ కొట్టారని ఆరోపించారు. తెలంగాణలో ఇప్పటిదాకా ప్రజల పాలన పేరుతో కుటుంబ పాలన సాగిందని, రాబోయే 10 ఏళ్లు కాంగ్రెస్ హయాంలో అసలైన ప్రజల పాలన రాబోతోందని అన్నారు రాహుల్. सबसे पैसे बनाने वाली मिनिस्ट्रीज केसीआर के परिवार के हाथ में है. सबसे ज्यादा पैसा जमीन, शराब और रेत में बनाया जाता है. ये तीनों की तीनों मंत्रालय केसीआर के परिवार के हाथ में है. केसीआर जी, अगर आप भ्रष्ट नहीं होते तो ये तीनों के तीनों मंत्रालय आपके परिवार के हाथों में नहीं होते. दलित बंधु स्कीम में आपके एमएलए 3 लाख रुपए का कट लेते हैं. आप एसटी और एससी सब प्लान से पैसा डाइवर्ट करते हो. 5,500 करोड़ रुपए आपने एसटी सब प्लान से डाइवर्ट किया. 15,500 करोड़ रुपए आपने एससी सब प्लान से डाइवर्ट किया. अब मैं भाइयों और बहनों आपको बताना चाहता हूं कि प्रजाला सरकार का क्या मतलब होता है. पिछले 10 साल आपने डोराला सरकार, एक परिवार की सरकार देखी है. अगले 10 साल आपको प्रजाला सरकार दिखने को मिलेगी. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఒక్కటే అని ధ్వజమెత్తారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ. బీఆర్ఎస్ కోసమే తెలంగాణకు బీజేపీ నాయకులు వస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుపుతోందన్నారు. వీళ్ళ ఇద్దరు తోడుగా ఎంఐఎం ఉంటోందంటూ దుయ్యబట్టారు. ఎంఐఎం మిగతా రాష్ట్రాల్లో 30 నుంచి 40 స్థానాల్లో పోటీ చేస్తే తెలంగాణలో మాత్రం 7 స్థానాల్లోనే పోటీ చేస్తోందని ప్రియాంక గాంధీ గుర్తు చేశారు. और दूसरे राजनीतिक दल जो यहाँ है तेलंगाना में, उनका भी खेल समझो. बीजेपी का यहाँ कुछ नहीं है, सिर्फ बीआरएस की मदद करने के लिए यहाँ आए हैं. बीआरएस दिल्ली में इनकी मदद करते हैं और ये यहाँ आकर इनकी मदद करते हैं. और इनका तीसरा साथी एमआईएम, जो दूसरे राज्यों में 40-50 सीट लड़ते हैं, यहाँ आकर 9 सीट क्यों लड़ते हैं? ये भी बीआरएस की मदद करना चाहते हैं. ये तीनों इकट्ठे हैं. ओवैसी जी राहुल जी की क्यों आलोचना करते हैं? सबसे बड़ा आक्रमण राहुल गांधी पे क्यों करते हैं? राहुल गांधी वो इंसान है जो कन्याकुमारी से कश्मीर तक पैदल चला उस देश को एक बनाने के लिए. ये तीनों साथी बीजेपी, बीआरएस और एमआईएम एक तरफ है, कांग्रेस दूसरी तरफ है. ये कोई भी खेल खेल ले, मैं कह रही हूं आप सबको यहां इतनी बड़ी तादाद में देख के कि तेलंगाना में आज कांग्रेस की लहर है. దివంగత పివి నరసింహారావు అంటే సోనియా గాంధీకి అభిమానమని వ్యాఖ్యానించారు ప్రియాంక గాంధీ. ప్రియాంక గాంధీ అన్న ఈ మాటలపై మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. పివి నరసింహారావుకు కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయం గురించి ప్రియాంక గాంధీకి తెలియకపోవడం నిజంగా దురదృష్టకరమని అన్నారు. పివి మరణించినప్పుడు కనీసం అక్బర్ రోడ్లోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలోకి ఆయన భౌతిక కాయాన్ని అనుమతించకుండా అవమానించిన విషయాన్ని గుర్తుంచుకోవాలని మంత్రి కేటీఆర్ హితవు పలికారు. పివి నరసింహారావు గారికి కనీసం ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తికి టికెట్ ఇవ్వకుండా అగౌరవపరిచింది కాంగ్రెస్ పార్టీ.
ఆయన ఆ అవమాన భారంతో చనిపోతే కనీసం ఆయన భౌతిక కాయాన్ని కూడా ఆయన మరణించిన తర్వాత ఆయన డెడ్ బాడీని కూడా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆఫీస్లోకి అక్బర్ రోడ్లోకి రానియకుండా గేటు దగ్గరే కింద నిలబెట్టి అవమానించింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా అంత్యక్రియలు జనరల్గా ఏ ప్రధానమంత్రిదైనా ఢిల్లీలో చేస్తారు, కానీ ఢిల్లీలో చేయకుండా హైదరాబాద్ కి నిర్దయగా తరలించింది కాంగ్రెస్ పార్టీ. తరలించిన తర్వాత కనీసం అంత్యక్రియలు కూడా సంస్కారహీనంగా కనీసం గౌరవం లేకుండా వ్యవహారం చేసింది కాంగ్రెస్ పార్టీ. చివరికి పివి నరసింహారావు గారి పేరిట ఒక మెమోరియల్, అందరూ ప్రధానమంత్రులకు ఉన్నట్టు ఒక మెమోరియల్ ఢిల్లీలో పెట్టాలనే డిమాండ్ని కూడా ఖాతరు చేయలేదు కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి వాళ్ళు పివి నరసింహారావు గారిని గౌరవించాము అంటే నిజంగా కూడా చాలా బాధ్యతారాహిత్యం. నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారికి చేసిన అవమానానికి డెఫినెట్ గా క్షమాపణ చెప్పాలా. భారతరత్న ఇవ్వాలి అనే డిమాండ్ మేమేదైతే పివి నరసింహారావు గారి 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా చేశామో దాన్ని తప్పకుండా నిలబెట్టాలి. 100% పివి నరసింహారావు వారికి జరిగిన అవమానానికి కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే అన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. మునుగోడులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ కు మద్దతుగా అమిత్ షా ప్రచారం చేశారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే మళ్లీ వారు బీఆర్ఎస్ లోనే వెళ్లి జాయిన్ అవుతారంటూ అమిత్ షా పేర్కొన్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభం చేసుకోబోతున్నామని అమిత్ షా వివరించారు. आप एक भ्रष्ट केसीआर सरकार बदलना चाहते हैं क्या? केसीआर केटीआर केटीआर केसीआर बदलना चाहते हैं क्या? हजारों करोड़ का भ्रष्टाचार करने वाली एक केसीआर केटीआर की सरकार बदलना चाहते हैं क्या? मित्रों, अगर आपने कांग्रेस पार्टी को वोट दिया तो वो वोट केसीआर को ही जाएगा, क्योंकि कांग्रेस के सारे विधायक चुनाव के बाद केसीआर की पार्टी में चले जाते हैं. केसीआर को वोट देना मित्रों, भारतीय जनता पार्टी नरेंद्र मोदी जी के नेतृत्व में यहाँ फिर से एक बार लोकसभा के बाद भी आपने समर्थन किया था, फिर से आपके समर्थन से यहाँ कमल फूल की सरकार बनाना चाहती है. आप मुझे बताओ, अयोध्या में राम मंदिर बनना चाहिए या नहीं बनना चाहिए? आप सभी लोग राम मंदिर बनाना चाहते हो ना? 22 जनवरी को मोदी जी के हाथ से अयोध्या में राम लल्ला का प्रतिष्ठा हो. బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్లు తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు అన్యాయం చేస్తోందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ తరపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ స్వలాభం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని యోగి ఆరోపించారు. लेकिन भाइयों बहनों, जिस तेलंगाना राज्य के निर्माण के लिए आप सबने एक लंबा संघर्ष किया, तेलंगाना की नींव पर बनी हुई बीआरएस की सरकार कांग्रेस की मदद से आज यहां के सपनों को चकनाचूर करने पर उतारू है. समाज को बांटने के लिए और अपने स्वार्थ के लिए कोई सरकार किस हद तक गिर सकती है, उदाहरण यहां पर मुस्लिम आरक्षण के रूप में है. भाइयों बहनों, इस चुनाव में भारतीय जनता पार्टी तेलंगाना वासियों से एक वायदा करती है कि भाजपा को जिताइए, मुस्लिम आरक्षण का खात्मा भारतीय जनता पार्टी करेगी. भाजपा मुस्लिम समुदाय के 4% आरक्षण को समाप्त करेगी और फिर अनुसूचित जाति, अनुसूचित जनजाति और अन्य पिछड़ा वर्ग में इस आरक्षण की सुविधा का लाभ उपलब्ध करवाएगी.
కర్ణాటకలో తామిచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తున్నామన్నారు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్. తెలంగాణలో డిసెంబర్ 9న కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మొదటి కేబినెట్ సమావేశంలోనే 6 గ్యారంటీలకు ఆమోదముద్ర వేస్తామన్న శివకుమార్ తామేం చెప్పినా కమిట్మెంట్తో చేస్తామన్నారు. కర్ణాటకలో గ్యారంటీలపై ఎవరికైనా అనుమానం ఉంటే వచ్చి చెక్ చేసుకోవచ్చని అన్నారు శివకుమార్. Whatever we had promised, we have delivered. Here also, I am assuring you, on 9th of December, I have confidence. On the day we gave up this Telangana, we gave Telangana to the state. The same day there will be a new cabinet meeting and the Congress party will be formed, government will be formed, and we will implement those guarantees. Out of 1 crore, 4 lakhs, 1 crore is getting 2,000 rupees, this one. 5 is 10 kilo of rice. Central government did not give 5 kilo of rice. We compensated with 34 rupees, 5 kilo of rice and that. One is Guru Lakshmi, one is Gruha Jyoti, and free travel called Shakti. Yesterday there was celebration. 100 crore tickets women have travelled in the bus last 6 months. This all 4 guarantees we have implemented. The last guarantee was unemployment. We said that after December we are going to do. If any word, a single word what I am telling is not right, I am ready to take up any punishment which the people of this country give or you give. Will Mr. Telangana Chief Minister take up this challenge? Whatever we speak, we commit. Sonia Gandhi gave a commitment to the people of Telangana. కేసీఆర్ మోదీ బంధం బయటపడిందని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. గోయల్ ఇంట్లో 300 కోట్లున్నాయని చెప్పాం, అవి పట్టుకోకుండా వివేక్ పొంగులేటి ఇళ్లపైన దాడులా అంటూ ప్రశ్నించారు. ముందుగానే రైతు బంధు వేయాలని ఈసీని కోరామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జనవరిలో 15,000 రూపాయలు ఇస్తామన్నారు. బీఆర్ఎస్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్న రేవంత్ వివేక్ బీజేపీలో ఉన్నప్పుడు రాముడయ్యారు, కాంగ్రెస్ లో చేరగానే రావణుడయ్యారా అంటూ ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ కు ఓటు వేస్తే కోతల కరెంటు మిగులుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో రోడ్ షోలో పాల్గొన్న హరీష్ రావు కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ వల్లే మానుకోటలో అభివృద్ధి జరిగిందని, 24 గంటల కరెంటు కావాలి అంటే బీఆర్ఎస్ నే గెలిపించారని కోరారు. రిస్క్ వద్దు, కార్కు గుద్దు అంటూ నినదించి శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు మంత్రి హరీష్ రావు. రోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీల మీటింగులు చూస్తే ఖాళీ కుర్చీలు కనబడుతున్నాయి. మన మీటింగ్ చూస్తేనేమో ఇసుకేస్తే రాలినంత జనం. ఆ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాడు మేము గెలుతున్నాం అంటాడు. యాడికెళ్ళి గెలుతావు నాయన? కాంగ్రెస్ పార్టీ మీటింగులు అంటే ఖాళీ కుర్చీల మీటింగులు. మీ ఉపన్యాసాలు కుర్చీలకు ఇస్తున్నారు, మా ఉపన్యాసాలు జన సముద్రంలో ఉన్నాయి. అరే మానుకోట రోడ్లు ర్యాలీలో చూస్తా ఉంటే మా సిద్దిపేట కంటే మంచిగా అయింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. అమిత్ షా అబద్దాలకు బాద్షా అంటూ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. అమిత్ షా మోసపూరితమైన హామీలు ఇస్తున్నారంటూ మండిపడ్డారు. బీజేపీ గెలిస్తే చక్కెర ఫ్యాక్టరీని తెరిపిస్తామంటున్నారు, కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేసింది అంటూ విమర్శించారు కవిత. ప్రజలు బీజేపీని నమ్మే పరిస్థితే లేదన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే బీఆర్ఎస్ తోనే సాధ్యమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కోరట్లలో బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కు మద్దతుగా కవిత రోడ్ షోలో పాల్గొన్నారు. కేసీఆర్ గారు కానీ మేము కానీ ఎప్పుడు మీకు అబద్ధాలు చెప్పలేదు. కానీ మీకు ఇక్కడ బీజేపీకి సంబంధించి పెద్ద నాయకుడు ఉంటాడు ఒక ఆయన, అమిత్ షా అని. ఆయన పేరు మార్చాలి, ఆయన అమిత్ షా కాదు, అబద్ధాలు బాద్షా. ఏం చెప్పిండు ఇక్కడికి వచ్చి? ఏం చెప్పిండు? ఉన్న జుమ్లా ఉంటే బాద్షా అది కుछ भी बोलता ఎలక్షన్ కే టైం వచ్చి ఏం చెప్పిండు ఇక్కడికి? ఇక్కడంటే షుగర్ ఫ్యాక్టరీ ఉంది, దాన్ని తెరిపిస్తారంట. నేను ఇవాళ కోరిట్లో నుంచి అడుగుతా ఉన్నా, మీరు ఎయిర్ ఇండియా మూసేసిండ్రు, పెద్ద పెద్ద కంపెనీలన్నీ మూసేసిండ్రు, దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మీరు అమ్మేసిండ్రు, అవన్నీ అమ్ముతారట. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తిరుపతికి వెళ్తారు. తిరుమలలో రాత్రి బస చేసి నవంబర్ 27న శ్రీవారి దర్శనం చేసుకుంటారు. కాగా ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ ఆయనకు స్వాగతం పలికేందుకు తిరుపతి వెళ్లబోతున్నారు.
ఆదివారం సాయంత్రం 5 గంటలకు సీఎం జగన్ రేణిగుంట విమానాశ్రయానికి వెళ్లనున్నారు. ప్రధాని మోదీకి స్వాగతం పలికిన అనంతరం సీఎం తిరిగి విజయవాడ చేరుకుంటారు. ప్రధాని రాక నేపథ్యంలో తిరుపతి, తిరుమలలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. వీవీఐపీ పర్యటన నిబంధనలను అనుసరించి తగిన ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డికి రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డి సూచనలు చేశారు. ప్రధాని మోదీ రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమల కొండపైకి చేరుకునే మార్గం పొడవునా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. కాగా తిరుమల పర్యటన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ చేరుకుంటారు. విశాఖ బోట్లలో అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిందన్నారు పేర్ని నాని. ప్రమాదం జరిగిన మరుసటి రోజే మత్స్యకారులకు నష్టపరిహారాన్ని అందించామని గుర్తు చేశారు. గత టీడీపీ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి చేసింది శూన్యమని అన్నారు పేర్ని నాని. ఒక్క హార్బర్ కానీ ఒక్క జెట్టీని కానీ నిర్మించారా అంటూ టీడీపీని ప్రశ్నించారు. చెదురుమదురు ఘటనలు మినహా రాజస్థాన్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 68% పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో 74% పోలింగ్ నమోదైంది. డిసెంబర్ 3న కౌంటింగ్ జరగబోతోంది. ఇప్పటికే 4 రాష్ట్రాల పోలింగ్ ప్రక్రియ ముగియగా చివరిగా తెలంగాణలో ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో వచ్చే నెల 2న కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 11 గంటలకు మీటింగ్ ఉంటుందని తెలిపారు. వచ్చే నెల 4 నుంచి 22 వరకు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సెషన్లో ఇండియన్ పీనల్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ఎవిడెన్స్ యాక్ట్ లను భర్తీ చేయడానికి ఉద్దేశించిన 3 కీలకమైన బిల్లులపైన చర్చించే అవకాశం ఉంది. సాధారణంగా శీతాకాల సమావేశాలు నవంబర్ 3వ వారంలో ప్రారంభమై డిసెంబర్ 25 లోపు పూర్తి కావాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో కొన్ని రోజులు ఆలస్యంగా నిర్వహిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చే నెల 3న వెలువడబోతున్నాయి. ఇది ప్రైమ్ టైం అప్డేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం